హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము బద్రీనాథ్కి వెళ్ళే దారిలో హనుమంతుని టెంపుల్ చూస్తాము. ఇక్కడ ఎందుకు ఈ హనుమంతు టెంపుల్ అందరూ విజిట్ చేస్తున్నారంటే, మామూలుగా మన భీముడు ఉన్నాడు కదా, ద్రౌపది మాటల ప్రకారము ఇక్కడ బద్రీనాథ్కి వచ్చే మార్గంలో ఇక్కడ హనుమంతుడికి భీముడికి కొద్దిగా కలహం జరిగిందంట. వాళ్ళిద్దరు ఇక్కడ కలుసున్నారంట. కలుసున్నారంటే కొద్ది టైమే వాళ్ళ వాళ్ళ మధ్య కొద్ది గొడవలు మనస్పర్ధలు అయ్యాయంట. అందువల్ల ఇక్కడ ఈ హనుమంతుడు బాగా ఫేమస్ అయ్యాడు. సో ఆ యొక్క ప్రెమిసెస్ చూస్తున్నాము. ఈ రోడ్డు బ్యాక్ విజువల్స్లో చూస్తున్నాము. సో మళ్ళీ బ్యాక్ విజువల్స్లోనే ఆ హనుమంతుని టెంపుల్ చిన్న గుడి, చాలా 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 చిన్న గుడి. అలానే ఆ షాప్స్, ముందు ఉన్న షాప్స్ మనం చూస్తున్నాము. ఆ యొక్క రాముడు, ఆ యొక్క బద్రీనాథుడు, ఆ యొక్క హనుమంతుడు, వాళ్ళకి సంబంధించిన మనకి కారులో పెట్టుకునేది కానీ, ఇంటికి కానీ, వాహనాలకు కానీ మనం తగిలించుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా బాగా అంటే మంచి క్వాలిటీతో ఉన్నవి ఇవన్నీ. అలానే మీకు హ్యాండ్కి సంబంధించిన దారాలు, ఈ యొక్క వృత్తాంతం కూడా మనకి పలక మీద రాస్తున్నారు. రాస్తున్నారంటే హిందీలో రాస్తున్నారు. అది మీరు ఓపుకున్నప్పుడు ఒకసారి చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అలానే మనం హనుమంతుని చూసే ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ హనుమంతుడు దారి మార్గం, బద్రీనాథ్కి వెళ్ళే మార్గంలోనే కనిపిస్తాడు. సో జై శ్రీరామ్, సో హనుమతే నమః అని చెప్పి కొన్ని ఉంటాయి. అలానే ఇక్కడ హనుమాన్ చాలీసా మామూలుగా రాయిలో ఉంటుంది. అలానే ఒక బ్యానర్ రూపంలో కూడా ఉంటుంది. సో ఇంకా మనం దేవుడిని చూసే ప్రయత్నం చేస్తాము. సో ఇదే అండి హనుమంతుడు, చూస్తున్నారు కదా, హనుమంతుడు చూస్తున్నాము మనము. సో క్లియర్గా చూస్తున్నాము. సో ఎవరైనా మీరు కోరుకుంటే కోరుకొని ముక్కోండి. అలానే మీరు చూస్తున్న షాప్స్, బయట విజువల్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఎవరంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ రకంగా సపోర్ట్ చేయండి. ఈ షాప్లో ఉన్న మన దృశ్యాలు చూస్తున్నాము. మీరు ఈ టెంపుల్ చూస్తే ఫస్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటుకుంటే టెంపుల్ కనిపిస్తుంది. ఇంకా బద్రీనాథ్కి వెళ్తాము. అలానే బద్రీనాథ్ రిటర్న్లో వస్తే ఫస్ట్ టెంపుల్ కనిపిస్తుంది, తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. ఆ దేవుడే చూస్తున్నాము. ఒక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.